మెచ్యూర్ అయిందంటే హిస్టారికల్ డేటా నాలెడ్జ్ అంతా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఏఐ వచ్చింది. అదే మాదిరిగా సెటిలైట్, డ్రోన్, సీసీటీవీ కెమెరా, ఐఓటీ, సెన్సార్స్, ఇలాంటి వేరబుల్స్ ఇవన్నీ వచ్చేసాయి. రియల్ టైం డేటా వస్తుంది, నాలెడ్జ్ ఉంది, ఏఐ టూల్స్ వచ్చాయి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నా. ఆ రోజు హైటెక్ సిటీ కట్టా. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాం. చాలామందికి అప్పుడు హైటెక్ సిటీ అంటే ఐటీ అంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు కంప్యూటింగ్లో 1000 times ఫాస్టర్గా చేయగలిగేది క్వాంటమ్ కంప్యూటింగ్. అలాంటి క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టి భవిష్యత్తులో ఏఐ కూడా ఒక పిలిపిచ్చాను. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏఐ ప్రొఫెషనల్ ఉండాలి. యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐ అన్న వాడుకోవాలి అని ఒక పిలిపిచ్చాను. నా ఆలోచన ఒకటి, 2047కి భారతదేశంలో అగ్రజాతిగా ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఎవరంటే దానికి తెలుగువారు చిరునామాగా ఉండాలనేది నా ఆలోచన.